నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఎంతో రుచికరమైన మనకి గుళ్ళో ప్రసాదంగా పెట్టే దద్దోజనం అండి. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 గ్లాసెస్ రైస్ కడిగి తీసుకొని అందులోకి అదే గ్లాస్తో ఒక 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని ఉడికించండి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో. ఇలా రైస్ అంతా ఉడుకుతూ వాటర్ అంతా ఇంకిపోయాక మూత పెట్టేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసేయండి. ఒక 5 నిమిషాల్లో మనకి అన్నం మెత్తగా అవ్వాలి. ఇలా మెత్తగా రైస్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన అలా పెట్టేసేయండి తీయకుండా. ఒక 5 మినిట్స్ తర్వాత చల్లారాక ఒక కొంచెం వెడల్పాటి గిన్నెలోకి ఈ రైస్ అంతా కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇక దద్దోజనానికి మనం ఫస్ట్ పెరుగు యాడ్ చేసుకోవాలి. గేదె పాలతో చేసిన పెరుగు అయితే చాలా బాగుంటుందండి. మీకు ఎగ్జాక్ట్ ప్రసాదం టేస్ట్లో వచ్చేస్తుంది. సో ఈ రైస్కి గాను నేను 1/2 లీటర్ పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా పెరుగంతా వేసేసి అన్నంలో నీట్గా ఒక స్పూన్తో అన్నం పెరుగు మొత్తం కలిసే విధంగా మంచిగా కలిపేయండి. చూడండి, ఈ వీడియోలో చూపించినట్టు నీట్గా అంతా కలిపేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇలా చేసుకుంటే మీకు అచ్చం ప్రసాదం స్టైల్లో టేస్టీగా బాగుంటుంది. పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. ఇప్పుడు ఈ రైస్లోకి మనం పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసేసుకోండి. ఆయిల్లో ఈ పోపు దినుసులు ఫ్రై అవుతున్నప్పుడు ఒక 10 వరకు ఎండుమిర్చిల్ని వేసేసుకొని స్పూన్తో కలపండి. ఇదంతా కూడా చక్కగా ఫ్రై అవ్వాలి. చూడండి, స్టవ్ అనేది మీరు లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఈ పోపు అనేది వెంటనే మాడిపోతుంది. సో అందుకే చిన్నగా పెట్టుకొని ఇవంతా కూడా ఫ్రై చేస్తూ ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని, ఇక్కడ వీడియో కొంచెం స్కిప్ అయ్యింది, 1 టేబుల్ స్పూన్ మీరు శనగపప్పు కూడా వేసేసుకొని ఫ్రై చేసి ఒక 2 టేబుల్ స్పూన్ లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి సాల్ట్ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాక ఈ పోపునంతా కూడా మీరు అన్నం పైన వేసేసుకొని నీట్గా ఈ అన్నాన్ని కింది నుంచి పైకి కలుపుతూ ఉండండి. మొత్తం అంతా కూడా అన్నం మొత్తానికి కూడా ఈ పోపు పట్టే విధంగా ఉంటుంది. ఇలా మెల్లిగా కింది నుంచి పైకి రైస్ తీస్తూ ఈ పోపు అనేది మొత్తం అంతా కలిసే విధంగా చూసుకోండి. ఇక పోపు అంతా కలిసిపోయాక మనకి గుమగుమలాడే టేస్టీ ప్రసాదం రెసిపీ దద్దోజనం అనేది రెడీ అయిపోతుంది. ఇంట్లో అందరూ ఇష్టపడతారు ఇలా తింటే. రెస్టారెంట్స్ నుంచి పెరుగన్నం అనేవి ఆర్డర్ పెట్టుకోకుండా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.